తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు కంకరలోడ్తో వస్తున్న లారీని ఢీకొట్టడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 నెలల శిశువుతో పాటు మహిళలు, విద్యార్థినులు ఉండటం హృదయ విదారకరం. ఈ దారుణ ప్రమాదం తాండూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని అంతులేని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన ముగ్గురు కుమార్తెలు తనుష, సాయి ప్రియ, నందిని ఈ దుర్ఘటనలో మృతి చెందారు. అక్కా చెల్లెలు ముగ్గురు హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో ఉన్నత విద్య చదువుకుంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వారు క్షణాల్లోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తాండూరు పట్టణాన్ని దుఃఖంలో ముంచేసింది. డ్రైవర్గా పనిచేస్తూ 4 కూతుర్లను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఉన్నత విద్య చదివించాలని కలలుగన్న ఎల్లయ్య గౌడ్ ఆశలు ఈ ప్రమాదంలో ఆవిరయ్యాయి. ఇప్పటికే ఒక కుమార్తెకు వివాహం జరిపిన ఆయన మిగిలిన ముగ్గురు చదువుకుంటున్న సమయంలో ఈ ఘోరం జరగడం కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీరు మున్నీరు చేసింది. హైదరాబాద్ బేజాపూర్ హైవేపై మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రాంగ్ రూట్లో వేగంగా వస్తూ లారీ బస్సును ఢీకొట్టడంతో ఇంతమంది అమాయక ప్రాణాలు బలయ్యాయి. ఒక క్షణికావేశం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘోర దుర్ఘటన మరోసారి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను, వాహనదారుల బాధ్యతను గుర్తు చేస్తుంది. విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ చేవెళ్ల దుర్ఘటనతో తాండూరు పట్టణం ఇప్పుడంతా విషాదంలో మునిగిపోయింది.